హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ముందుగా ట్విట్టర్ నుంచి అంటే ఎక్స్ నుంచి కొత్త అప్డేట్స్ అయితే వచ్చేసాయి అనమాట ట్విట్టర్లో అయితే. అందులో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా చార్ట్స్ నార్మల్గా లేదంటే మన అప్డేట్స్ అని చూసుకోవడానికి మాత్రం ట్విట్టర్ వాడుతున్నాం. ఇప్పుడు న్యూస్ కూడా చూసుకోవచ్చు అంట, అలాగే వ్లాగ్స్, అలాగే వీడియో కాల్స్, అలాగే ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు అంట ట్విట్టర్లో. అలాగే పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు అంట. వాట్సాప్ లాగా మనం ఫోన్పేలో ముందైతే వాట్సాప్ తీసుకొచ్చింది, ఇప్పుడైతే ట్విట్టర్ కూడా తీసుకొచ్చేసింది, పేమెంట్స్ చేసుకుంది. ఇంకా ఫ్యూచర్లో అయితే తీసుకొస్తుందంట ఈ అప్డేట్స్ అన్ని కూడా. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే టెక్నో ప్యాంథమ్ వి ఫ్లిప్ మొబైల్ అయితే ఇదైతే ఫ్లిప్ మొబైల్స్ లో అత్యంత చాలా తక్కువ రేట్ ఉన్న మొబైల్స్ లో ఇది కూడా ఒకటి కాబోతుంది అనమాట. ఇదైతే అక్టోబర్ 1 నుంచి అయితే సేల్ కి వచ్చేస్తుందంట. ఇదైతే నార్మల్ మొబైల్ గా ఉంటే 6.9 ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఫోల్డబుల్ డిస్ప్లే ఆమ్లెట్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. అలాగే దీంట్లో రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చేస్తే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఇట్లా మనం ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఒక రింగ్ లాగా ఒక చిన్న సర్కిల్ లాంటి ఒక డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అది కూడా 1.32 ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లే, అది కూడా ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే ఇది. నేను మెయిన్ గా ఇంకా దీని ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ తో అయితే వచ్చేస్తుంది. కెమెరాస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా అయితే ఇంకా 13 మెగాపిక్సెల్ అయితే ఇంకా ప్రైమరీ కెమెరాస్, చిన్న కెమెరాస్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా అయితే 32 మెగాపిక్సెల్ అయితే వరకు మనకైతే ఉంటుంది అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే సింగిల్ వేరియేషన్ లో అయితే వస్తుంది, 8 GB ర్యామ్ తో మాత్రం వస్తుంది. అలాగే స్టోరేజ్ అయితే 256 GB స్టోరేజ్ తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ సింగపూర్ లో అయితే లాంచ్ అయితే అయిపోయింది. మన ఇండియా లోపు అయితే 49,999 రూపాయలకి అయితే తీసుకొస్తున్నారు. బిలో 50,000 కి అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఇదైతే అమెజాన్ లో బ్యానర్స్ కట్టి టీజ్ కూడా చేస్తుంది. అమెజాన్ లో అయితే సేల్ కి అయితే వస్తుందని చెప్పి మనకు తెలిసిపోతుంది అనమాట. ఇదైతే ఫ్లిప్ మొబైల్స్ లో అయితే 50,000 లోపు ఎవరైనా చూసే వాళ్ళు అయితే ఇదైతే డీసెంట్ గానే ఉంది. ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే యాపిల్ 15 సిరీస్ గురించి నిన్నైతే సేల్ కి అయితే తీసుకొచ్చేసారు అనమాట. యాపిల్ 15 సిరీస్ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే అందరికైతే దొరకదనేసి అనుకోవాలి, ఎందుకంటే ఇది హాట్ కేక్ లాంటిది కాబట్టి. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి నార్మల్ పెద్ద పెద్ద సిటీస్ లో అయితే మన హైదరాబాద్ ఇలాంటి పెద్ద బెంగళూరు, చెన్నై అలాంటి పెద్ద పెద్ద సిటీస్ లో కూడా ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళకి అయితే ఇస్తున్నారు. అలాగే స్టోర్స్ ఉంటాయి కదా, ముంబై, ఢిల్లీలో మాత్రం స్టోర్స్ లో మాత్రం మొబైల్స్ అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మాక్సిమం గా ఎక్కువ ఇప్పుడు ఐఫోన్స్ అనేది చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటది. దాంట్లో కూడా ఇప్పుడు ఆ స్టోర్స్ లో కూడా మోసాలు అయితే చేస్తున్నారంట. అలాగే ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా కొంచెం మోసం జరుగుతుందని చెప్పి కొంతమంది అయితే సోషల్ మీడియాలో అయితే చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. కొంతమంది ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మొబైల్స్ రాలేదని చెప్పి ఇంకొంచెం ల్యాగ్ చేస్తారని చెప్పి. నార్మల్గా అయితే నిన్నైతే వచ్చే ఉండాలి ప్రీ బుకింగ్స్ ముందు చేసుకున్న వాళ్ళకైతే, కానీ ఇంతవరకు రాలేదు అని చెప్తున్నారు. వాళ్ళు కానీ క్వశ్చన్ చేస్తే ఇంకా నెక్స్ట్ వీక్ లో వస్తుంది, ఇంకొక 5 days లో 10 days లో వస్తుంది, స్టాక్ అయిపోయింది, అది ఇది అని చెప్తున్నారంట. దీంతో పాటుగా ముంబైలో ఇనార్బిట్ మాల్ లో యూనికార్న్ అనే యాపిల్ స్టోర్ అయితే ఉంది. ఇనార్బిట్ మాల్ లో అయితే వాళ్ళైతే దీనికి మించి మోసం అయితే చేస్తున్నారు. అసలే రేట్లు అయితే మండిపోతున్నాయి, బీభత్సంగా ఉంది. 2 లక్షల వరకు టాప్ క్లాస్ ప్రో మోడల్స్ అయితే వెళ్ళిపోయాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొబైల్ ప్రీ బుకింగ్ చేసుకుంటారు కదా, అక్కడైతే వాళ్ళకైతే ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేది కూడా ఓన్లీ స్క్రీన్ గార్డు తీసుకోవాలి, అది మ్యాండేటరీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారంట. అది తీసుకోకపోతే మీరు ప్రీ బుకింగ్ క్యాన్సిల్ చేసుకోండి, మేము వేరే వాళ్ళకి కావాలంటే ఇచ్చుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళైతే చాలా మంది అయితే తీసుకుంటున్నారు. అది రూపాయి 2 రూపాయలు కాదు, 4,000 రూపాయలు అంట స్క్రీన్ గార్డు. మాక్సిమం యాపిల్ మొబైల్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది, స్క్రీన్ గార్డ్ లేకుండా చాలా మంది అయితే యూస్ చేస్తుంటారు. కాకపోతే చాలా మంది అయితే వేసుకుంటారు, ఇంకొంతమంది కూడా. వాళ్ళైతే యూనికార్న్ అనే యాపిల్ స్టోర్ వాళ్ళు ముంబైలో ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే మొబైల్ అయితే మీకు ఇవ్వము, అది మ్యాండేటరీ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. 4,000 రూపాయలు చెప్పి వేసుకునే వాళ్ళు. కొంతమంది అయితే వద్దు మేము వేసుకోమని చెప్తున్నారు, కొంతమంది అయితే వేసుకునేస్తున్నారంట. కొంతమంది వాళ్ళైతే యాపిల్ వాళ్ళకంతా వీళ్ళైతే రిక్వెస్ట్ పెడుతున్నారు, వాళ్ళైతే ఫైర్ అవుతున్నారు అనమాట. ఏంటిది వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి. ఈ స్టోర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చెప్పకుండానే ఈ 4,200 అనే ఈ స్క్రీన్ కార్డ్ అమౌంట్ ని ప్రైస్ లో ఇన్క్లూడ్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఏంటి మళ్ళీ చూసుకుంటే కొంతమంది చూసుకొని చేస్తున్నారు, కొంతమంది చూసుకోకుండా చేస్తున్నారు. చూసుకున్న వాళ్ళైతే ఏంటంటే ఇది మ్యాండేటరీ అని చెప్తున్నారంట వాళ్ళైతే. ఇలా ఉంది మోసాలు అయితే. ఇంకా అలాగే 15 సిరీస్ లో అయితే ఇంకొక అప్డేట్ వీళ్ళు ఇప్పుడు వచ్చిన కొత్త ఇదేంటంటే 80% వరకు ఛార్జ్ చేసుకుంటే, దానిపైన 80% వరకు ఛార్జ్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు, టీచ్ చేస్తున్నారు. ఇప్పుడైతే రూమర్స్ అయితే వస్తున్నాయి. 100% చేసుకున్నా కానీ బ్యాటరీ లైఫ్ బాగానే ఉంటుంది. కాకపోతే 80% చేసుకుని బ్యాటరీ సెట్టింగ్స్ లో మార్చుకున్నాం అంటే ఇంకొంచెం బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. దానికి తోడు ఇప్పుడు ప్రో మోడల్స్ వచ్చాయి కదా, 15 సిరీస్ లో ప్రో మోడల్స్ లో నార్మల్ గా స్టెయిన్లెస్ స్టీల్ తో మామూలు సైడ్ లో ఉన్న వాళ్ళ ఫ్రేమ్స్ అయితే తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే వీళ్ళు టైటానియం ఫ్రేమ్స్ తో తీసుకొచ్చారు కదా,
అది ఇప్పుడు కొంతమంది రీసెంట్‌గా అయితే వాడుతున్నారు కాబట్టి అది సైడ్‌లో మనం పవర్ బటన్ దగ్గర గాని, వాల్యూమ్ బటన్స్ దగ్గర గాని మనం ఎక్కువ నొక్కుతుంటే అక్కడ మార్కర్‌లాగా పడిపోతున్నాయంట. దీనికి వీళ్ళు కంప్లెయింట్ చేస్తున్నారు. ఏంటిది ఇది అని చెప్తే యాపిల్ వాళ్ళు దీనికి ఒక సజెషన్ కూడా ఇచ్చారనమాట. వాళ్ళేం చెప్తున్నారంటే ఒక మంచి క్లాత్ ఇస్తాం. దాంతో తుడుచుకుంటామంటే మరకలేం పడదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. ఆహ్, ఆ క్లాత్ కూడా వీళ్ళే ఇస్తున్నారనమాట. 2000 పెట్టి సేల్స్ కూడా తీసుకొస్తున్నారనమాట. 2000 పెట్టి సేల్స్ తీసుకొని ముందే యాపిల్ ప్రైసెస్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు స్క్రీన్ గార్డ్ అని చెప్పి కొంతమంది ఇది చేస్తున్నారు. అలాగే వీళ్ళు యాపిల్ వాళ్ళే ఇప్పుడు మేము కూడా ఇది ఇస్తాం, క్లాత్ ఇస్తాం దాంతో తుడుచుకోండి అని చెప్తున్నారు. ఏంటో జనాలనైతే మోసం చేస్తున్నారు అడ్డగోలుగా అయితే. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే, ఈ సేల్స్ ఉంటాయి కదా! ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ అయితే ఫెస్టివల్ సేల్స్ అయితే వచ్చేస్తున్నాయని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవి మాక్సిమం ఇంక నెక్స్ట్ మంత్‌లో దసరా, దీపావళి సేల్స్‌లో మధ్యలో తీసుకొస్తారు. మాక్సిమం నాకు తెలిసి అయితే 8 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలైతే ఉంది. ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఇప్పుడైతే అనౌన్స్ కూడా చేశారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా ఒక్కో మొబైల్‌ని ఒక్కో రోజైతే ఆఫర్ పెడతామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. 28 నుంచి అక్టోబర్ 8 వరకు పెట్టేసి వాళ్ళు ముందుగా ఊరించేసి మొబైల్ ఆఫర్స్ పెట్టేసి 8 నుంచి అయితే సేల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాకపోతే అఫీషియల్‌గా వీళ్ళైతే ఏమైతే అనౌన్స్ చేయలేదు. కాకపోతే 8-15 లోపు ఈ మధ్యలోనే ఈ టైమ్ లైన్‌లోనే ఉండే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటినుంచో సంవత్సరం అంతా వెయిట్ చేసి చిన్న ఆఫర్‌లైతే రీసెంట్‌గా ఒక 3 మంత్స్, 4 మంత్స్ ఈ ఫ్రీడమ్ సేల్స్ అని కూడా తీసుకొచ్చారు. కాకపోతే ఫెస్టివల్ సేల్స్ అనేది ఇయర్‌లో ఒక్కసారి మాత్రమే బిగ్ లూట్. చాలా మంది ఎక్కువ ఆఫర్‌లు అయితే పెడుతుంటారు. చాలా మంది వెయిట్ కూడా చేస్తుంటారు. వెయిట్ అయితే చేయండి. ఇప్పుడు కొనేవాళ్ళు ఇప్పుడు చాలా ఫోన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఫెస్టివల్ సేల్‌లో అయితే చాలా మొబైల్స్ అయితే ఆఫర్ అయితే ఉంటుంది. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి ఏం రాలేదు. వచ్చిన తర్వాత మన ఛానెల్‌లో అయితే మన వీడియోలో అయితే మనం చెప్పేస్తాం. మీరైతే వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే వివో నుంచి వివో V29 సిరీస్‌ని అక్టోబర్ 4థ్ అయితే లాంచ్ చేస్తారంట. ఇదైతే మంచి మొబైలే. డీసెంట్ గానే ఉంది. దీని స్పెసిఫికేషన్స్ అంతా కూడా. అలాగే వివో నుంచి వివో T2 Pro అని 5G మొబైల్ ఇదైతే. ఈ T2 Pro మొబైల్ కూడా లాంచ్ చేశారనమాట. నిన్న లాంచ్ చేశారు. ఇంకా ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నారు. దీంట్లో మెయిన్‌గా వచ్చేసి ప్రాసెసర్ విషయానికొచ్చేస్తే అంతా డీసెంట్ గానే ఉంది. దీనికి మొన్న వచ్చిన మోటోరోలా ఉంది కదా! ఎడ్జ్ 40 నియో 40 అనేది ఒక మొబైల్ వచ్చింది కదా! దీనికి పోటీ అయితే ఉంది. కాకపోతే దీనికన్నా అదే బాగుంది స్పెసిఫికేషన్స్ అయితే. దీని స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఒకసారి అయితే చూసేద్దాం. దీంట్లో మీడియాటెక్ డైమంసిటీ 7200 ప్రాసెసర్‌తో అయితే వచ్చేస్తుంది. అలాగే 6.78 ఇంచెస్ స్లిమ్డ్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో కూడా వచ్చేస్తుందన్నమాట. ఇదైతే 3D డిస్‌ప్లే అంటే ఇదైతే. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వరకు అయితే మనకి సపోర్ట్ చేస్తది. అలాగే Android 13తో అయితే వచ్చేస్తుంది. కెమెరాస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. మెయిన్ కెమెరా విషయానికి వచ్చేస్తే 64 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. ఇంకా ప్రైమరీ కెమెరా 2 మెగా పిక్సెల్ అయితే ఉంటదన్నమాట. ఓఎస్ కెమెరా అయితే వచ్చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకు కొద్దిగా అట్రాక్టివ్ చేసే దాంట్లో రింగ్ కెమెరా లాగా ఉంది. ఆరా లైట్ అని చెప్తున్నారంట వీళ్ళైతే. నార్మల్ రింగ్ కెమెరా అంటాం నార్మల్‌గా అయితే. మన రీల్స్ అవి చేసుకోవడానికి పెద్ద కెమెరా ఉంటది కదా! అలాగే బ్యాక్ సైడ్ అయితే చిన్న కెమెరా రింగ్ అయితే ఉంటది. లైట్ బాగుంది. అదైతే చూడడానికైతే లుక్ అయితే. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. ఇది కూడా డీసెంట్ గానే ఇచ్చారు. అలాగే ర్యామ్ విషయానికి అయితే సేమ్ సింగిల్ మాత్రం 8 జీబీ ర్యామ్ మాత్రమే ఉంటది. ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే 128 జీబీ స్టోరేజ్ అయితే ఉంటది. ఇంకోటి 256 జీబీ స్టోరేజ్ 2 వేరియేషన్స్‌లో అయితే వచ్చేస్తుందన్నమాట. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 4600 mAh బ్యాటరీతో వచ్చేస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 50% 22 మినిట్స్‌లోనే ఛార్జ్ అయిపోతుంది ఫాస్ట్‌గా అని చెప్పి. ఇంక 40 మినిట్స్‌లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే 45 మినిట్స్‌లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతది. ఈ లెక్కనైతే మనం చూసుకుంటే. వీళ్ళు చెప్పాం కదా ఇందాక దీనికి ఏం పోటీ అంటే వాళ్ళు వాటర్ రెసిస్టెన్స్ తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళు కూడా IP52 వాటర్ రెసిస్టెన్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో అయితే తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళైతే IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో తీసుకొచ్చేస్తారు. ఇంచుమించు రెండు అయితే ఒకేలాగానే ఉంటాయి. మరీ పెద్దగా అయితే ఇదేమనదు. లైట్‌గా తడిస్తే ఓకే. కానీ మరీ తడిపిస్తా అంటే వాటర్ రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పి పోతాయి. వీళ్ళు కూడా మాక్సిమం 20,000 బిలోనే తీసుకొచ్చేస్తారు. దీన్ని నార్మల్ బేసిక్ ప్రైస్ అయితే ఏం పెట్టారంటే 23,999 అయితే పెట్టేశారనమాట. ఇంకా కార్డ్ ఆఫర్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి ఇది కూడా 20,000 లోపు ఒక మంచి ఫోన్ అయితే అవుతది. ఇది మోటో వాళ్ళకి వీళ్ళైతే పోటీగా అయితే తీసుకొస్తారని అనుకోవచ్చు మనం అయితే. ఎందుకంటే ఇంచుమించు అవే స్పెసిఫికేషన్స్ అన్ని బాగున్నాయి. కాకపోతే 20,000 లోపే వాళ్ళు కూడా ఎలాగో వాటర్ రెసిస్టెన్స్ తీసుకొచ్చేస్తారు. వీళ్ళు కూడా వాటర్ రెసిస్టెన్స్ తీసుకొచ్చారు కాబట్టి చూడాలి మరి. అదైతే దానిపైన ఎక్కువ క్రేజ్ అయితే జనాలు ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. దీనికన్నా అదైతే కొద్దిగా ఎక్కువ అయితే బాగుంది స్పెసిఫికేషన్స్. దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఈ అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.